నెక్స్ట్ చూసినారంటే స్వెప్ట్ బ్లెండ్, ఇక్కడ ఉండే 3 ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసినారంటే స్వెప్ట్ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది, దీని గురించి చూస్తాం. చూడండి, ఫస్ట్ బ్లెండ్, రొటేషనల్ బ్లెండ్ కూడా చూసేస్తాం. స్వెప్ట్ బ్లెండ్ అంటే ఏం లేదు, స్వీప్ని బ్లెండ్ని కలిపితే స్వెప్ట్ బ్లెండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లెండ్ అంటే ఏమని తెలుసుకునేస్తాం. ఆటోకేడ్లో అయితే లాఫ్ట్ కమాండ్ అంటారు, క్యాటియోలో అయితే మల్టీ సెక్షన్ సాలిడ్ అంటారు, క్రియోలో బ్లెండ్ అంటారు. బ్లెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. సెక్షన్స్లోకి వెళ్తాను. సెక్షన్స్లోకి వెళ్ళేసి డిఫైన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ ఏ ప్లేన్లో కావాలా, ఈ ప్లేన్లో కావాలా, స్కెచ్. నాకు ఏదైతే స్కెచ్ కావాలో, ఇప్పుడు దీనికి 4 కార్నర్స్ ఉంటుంది. 1 2 3 4 కంపల్సరీ మనం వేసే అన్ని ఆబ్జెక్ట్స్కి 4 కార్నర్స్ అనేది ఉండాలా. ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో కావాలా, సెక్షన్స్లోకి వెళ్ళండి. సెకండ్ వన్ అయితే క్రియేట్ అయింది. మీకు ఎంత డిస్టెన్స్లో కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 350 mm కావాలంటే 350 అని టైప్ చేసుకోండి. 350 ఇచ్చి ఎంటర్. స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్ వేసినారనుకోండి, ఇలా ఒక సర్కిల్ వేసినారు. ఈ సర్కిల్ని మీరు 4గా డివైడ్ చేసుకునేలాగా ఉంటుంది. డివైడ్ అనే ఆప్షన్ మనం స్కెచ్లో నేర్చుకున్నాం. డివైడ్ తీసుకుంటాను. 1 2 3 4 4గా డివైడ్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ ఓకే. చూసినారంటే ఇప్పుడు లాఫ్ట్ లాగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీకు రెక్టాంగిల్ కావాలనుకుంటే మళ్ళీ సెక్షన్ లోపలికి వెళ్ళండి. మీకు ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్, కంపల్సరీ 4 పాయింట్స్ ఉండాలి. ఇన్సర్ట్, స్కెచ్, ఎంత స్పేసింగ్ కావాలో అది చేసి స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. మళ్ళీ ఒక రెక్టాంగిల్ కావాలంటే సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను నేను. సెంటర్ రెక్టాంగిల్, సెంటర్ పాయింట్ నుంచి మీకు ఎంత అయితే సైజ్ కావాలో అంతవరకు క్లిక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూసారంటే అది కూడా ఆటోమేటిక్గా లాఫ్ట్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎలా కావాలో అలా అనేది డిఫరెంట్ షేప్స్ వేసుకొని, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 6 హెక్సాగాన్ ఒకటి వేసారనుకోండి, ఇది కూడా 6గా డివైడ్ చేసుకుంటూ రావాలా. ఓకేనా? లేదు నేను ప్రీవియస్గా ఇప్పుడు నేను 6 వేసుకోవాలంటే 6 అయితే నాకు రాదు, ఎందుకంటే ఇది 4గా డివైడ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఒక్కొక్క దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్ళేసి దాన్ని 6గా డివైడ్ చేసుకోవాలి. థర్డ్ వన్ని 6గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ని 6గా డివైడ్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్ వన్కి వచ్చి ఇప్పుడు 6 ఇన్సర్ట్ చేసుకొని 6 చేసినారంటే ఆటోమేటిక్గా 6 సైడ్స్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకేనా? మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్ డివైడ్ అనే కమాండ్ తీసుకోండి. డివైడ్ అనే కమాండ్ తీసుకోండి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ ఓకే. చూసినారంటే లాఫ్ట్ మనకి క్రియేట్ అయిపోతుంది. షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ మౌస్ని మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మల్టీ సెక్షన్ సాలిడ్ ఆర్ స్వేర్ బ్లెండ్ ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఓకే ఇచ్చినారంటే ఆ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేసి ఎడిట్ కాంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ మీరు దాన్ని సర్ఫేస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే సర్ఫేస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసి చూడండి, ఇప్పుడు సర్ఫేస్గా ఉంటుంది. లేదు మీకు సాలిడే కావాలంటే సాలిడే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుని ఓకే ఇచ్చినారంటే బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. బ్లెండ్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది, రొటేషనల్ బ్లెండ్. దానికోసం నేను ఏం చేస్తానంటే ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కార్నర్ పాయింట్స్ ఈక్వల్గా ఉండాలా. సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని సెంటర్ నుంచి ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. మిడిల్ మౌస్ బటన్ కంపల్సరీ ఇక్కడ ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేయాలా. సెంటర్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్ సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోండి. సెంటర్ లైన్ డ్రా చేసినాక ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే స్వీప్లోకి వెళ్ళేసి రొటేషనల్ బ్లెండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇప్పుడు సెక్షన్స్లోకి వెళ్ళేసి స్కెచ్ ఆల్రెడీ మనం స్కెచ్ చేసి ఉన్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకొకటి ఎంత యాంగిల్లో కావాలో అంత యాంగిల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 45 యాంగిల్ కావాలంటే 45 ఇస్తాను. అంటే మీరు వేసిన సెంటర్ లైన్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. మళ్ళీ స్కెచ్ ఒక సర్కిల్ అనేది తీసుకుంటాను. సర్కిల్ తీసుకొని ఇక్కడే డ్రా చేసేలాగా ట్రై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. డివైడ్ అనే కమాండ్ తీసుకొని ఫస్ట్ వన్, సెకండ్, డివైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మిడిల్ మౌస్ బటన్ ఓకే. చూడండి, ఇప్పుడు రొటేట్ అవుతా బ్లెండ్ అనేది క్రియేట్ అవుతుంది. అదేలాగా నాకు ఇంకొక సెక్షన్ కావాలా. సెక్షన్ లోపలికి వెళ్ళండి. ఇన్సెట్ ఎంత యాంగిల్లో కావాలో 45 degrees స్కెచ్. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. అంటే మీకు ప్రివ్యూ అనేది జస్ట్ డాటా లైన్స్లో కనిపిస్తుంది. మ్యాక్సిమం అక్కడే డ్రా చేసి ట్రై చేయండి. ఇది కూడా 4 కార్నర్స్ ఉండాలి కాబట్టి 4 ఓకే. ఆటోమేటిక్గా బ్లెండ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిందా? ఇప్పుడు మనకి అదైతే ట్విస్ట్ లా క్రియేట్ అయింది. అంటే దాని యొక్క స్టార్ట్ పాయింట్ అనేది మారి ఉంటుంది.
థర్డ్ వన్లోకి వెళ్ళేసి స్కెచ్ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్, స్టార్ట్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇలా మీరు 360 degrees సమ్ క్రియేట్ చేసుకుంటా రొటేషనల్ బ్లెండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అంటే రొటేషనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కంట్రోల్ చేసేసాను. నెక్స్ట్ ఏముంది, షేప్స్లోకి వెళ్ళామంటే బ్లెండ్ రొటేషనల్ బ్లెండ్ కంప్లీట్ అయింది. స్వెప్ట్ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది. దానికోసం ఏమంటే తీసేసాను, ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తాను. స్వెప్ట్ బ్లెండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే క్రేన్ హుక్స్ ఐడియా ఉంటుంది మీకు. క్రేన్ హుక్స్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ వేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్, ఒక ఆర్క్ అనేది తీసుకుంటున్నాను. ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకున్నాను, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుంటాను. డివైడ్ అనే కమాండ్ తీసుకుంటాను. డివైడ్ 1 2 3 మీకు ఎన్ని కావాలంటే అన్ని డివైడ్ చేసుకోండి. మిడిల్ మౌస్ బటన్. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్వెప్ట్ బ్లెండ్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ సెక్షన్స్లోకి వెళ్ళండి. సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి పాయింట్ ఇక్కడే ఉంది, స్కెచ్. ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాను. సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ కావాలి కాబట్టి ఇన్సర్ట్. మనం పాయింట్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాయింట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ స్కెచ్ని ఎడిట్ చేసుకుంటాం. ఇది అట్టే పాస్ చేశాను. ఈ స్కెచ్ జస్ట్ సెకండ్ ఉండండి. ఆ పాయింట్కి స్వెప్ట్ బ్లెండ్ అనేది డిలీట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళారంటే స్వెప్ట్ బ్లెండ్ ఉంటుంది, దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఎస్. ఇక్కడ డివైడ్ చేసుకున్నాం కదా, ఆ డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఎడిట్ లోపలికి వెళ్తున్నాను. డివైడ్ చేసుకున్నాం కదా, ఆ డివైడ్ చేసిన దానికి ఒక పాయింట్ అనేది పెట్టేయండి. అది కూడా 3D పాయింటే పెట్టాలా. 3D పాయింట్ యాక్టివేట్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒకటి. అంటే మనం ఎక్కడైతే డివైడ్ చేసామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ పెట్టేయండి. స్టార్ట్ టు ఎండ్ అవసరం లేదు. ఓకే. సేమ్ అదేలాగా మళ్ళీ స్వెప్ట్ బ్లెండ్కి వెళ్ళండి. స్వెప్ట్ బ్లెండ్ ఆటోమేటిక్గా స్కెచ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెక్షన్స్లో స్కెచ్, సెంటర్ రెక్టాంగిల్ కావాలి కాబట్టి సెంటర్ రెక్టాంగిల్, ఈ ప్లేస్లో ఒక సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే. నాకు ఇంకొక సెక్షన్ కావాలి కాబట్టి ఇన్సర్ట్. అది ఎక్కడ కావాలా, ఈ పాయింట్ దగ్గర కావాలా, ఆ పాయింట్ని క్లిక్ చేసి స్కెచ్. అక్కడ నాకేం షేప్ కావాలా, సర్కిల్ ఒకటి కావాలా, ఆ పాయింట్ దగ్గర సర్కిల్, మిడిల్ మౌస్ బటన్. దాన్ని కూడా 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసేయండి. డివైడ్ 1 2 3 4, మిడిల్ మౌస్ బటన్. ఓకే. చూడండి, అక్కడ ఆ సెక్షన్ వరకు క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇన్సర్ట్. ఈ పాయింట్ వరకు కావాలా, ఈ పాయింట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని స్కెచ్. ఇక్కడ ఒక ఎలిప్స్ అనేది డ్రా చేసుకుంటాం. సెంటర్ ఎలిప్స్ తీసుకుంటాను. సెంటర్ ఎలిప్స్, యాక్సిస్ యొక్క హైట్ క్లిక్ చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్, డివైడ్ సెగ్మెంట్స్. దీన్ని కూడా 4గా డివైడ్ చేసుకోండి. 1 2 3 4, మిడిల్ మౌస్ బటన్. ఓకే. చూసారా, ఇలాగా మీకు ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్, మీరు ఎన్ని పాయింట్స్ పెడతారు అన్ని పాయింట్స్ దగ్గర ఇన్సర్ట్ క్లిక్ చేయడం, ఆ పాయింట్ పైన క్లిక్ చేయడం, స్కెచ్ లోపలికి వెళ్ళడం, మీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేయడం. రెక్టాంగిల్. ఓకే. క్రియేట్ అవుతుందా. మళ్ళీ ఇన్సర్ట్. లాస్ట్ ఈ కార్నర్లో పెట్టేస్తున్నాను. కార్నర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇక్కడ కావాలంటే మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా, మీకు ఎలా ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకొని. ఓకే. ఇప్పుడు చూడండి, అది వచ్చి ఆటోమేటిక్గా స్వీప్ లాగా క్రియేట్ అయిపోతుంది. అంటే బ్లెండ్ని స్వీప్ రెండింటిని కలిపితే స్వెప్ట్ బ్లెండ్ అనేది వస్తుంది. ఓకే అంటే ఆటోమేటిక్గా స్వెప్ట్ బ్లెండ్. అంటే మీరు దీన్ని నీట్గా క్రేన్ హుక్ లాగా తయారు చేసుకున్నారంటే నీట్గా వస్తుంది. నేను ఊరికి ఎగ్జాంపుల్ కాబట్టి రఫ్గా వేసుకున్నాను. ఓకేనా. స్వెప్ట్ బ్లెండ్ అర్థం ఏంటది, మ్యాక్సిమం షేప్స్లో అన్ని కవర్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే. స్కెచ్ కూడా డిలీట్ చేసుకునేసాం. నెక్స్ట్ ఇంజనీరింగ్లో చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. హోల్, రౌండ్,
చాంఫర్, డ్రాఫ్ట్, షెల్, రిబ్, ఇంజనీరింగ్లో టొరాయిడల్ బెండ్, స్పైనల్ బ్లెండ్, కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూప్, డిజైన్ ఏరియా, ఈ క్యాడ్, లాటిసైజ్. ఓకేనా, ఇవన్నీ ఈ క్యాడ్ ఒక్కటే మనకి సంబంధం లేదు. ఈ క్యాడ్ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళది, మిగతాన్ని మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఏమంటే మెకానికల్ వాళ్ళు యూస్ చేయొచ్చు, సివిల్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ టూల్ని మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకుంటాం.